హల్లెలూయా. దేని బట్టి జయించారంట? గొర్రెపిల్ల రక్తం. మనల్ని జయింపజేస్తుంది ఈ రక్తమే. ఏ రక్తము? రక్తం అంటే ఏంటి? వర్తమానమే రక్తము. ఆమెను చెప్పగలరా? ఈరోజు నీ చేతిలో రక్తం ఉంది. హృదయంలో తీసుకొని జీవిస్తే నిన్ను క్షమిస్తుంది. అది చేతిలోనే పెట్టుకుంటే నీ పైన నేరారోపణ చేస్తుంది. నిజం. వర్తమానము కేవలం చెప్పుకోవటానికి కనుక నువ్వు బ్రతికితే అది నీ పైన నేరారోపణ చేస్తుంది. పిలాతు చేతులు కడుక్కున్నట్టుగా ఉంటుంది. పిలాతు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, క్రీస్తు అనబడిన యేసుని నేనేమి చేతును? చూడండి, నీళ్లు తెప్పించి కడుక్కున్నాడు. పోయిందా? ఈ ప్రపంచంలో ఏ సబ్బు ఆ చేతుల్లోంచి తీసేయలేదు. మీకు తెలుసా, వర్తమాన పుస్తకాన్ని తాకిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? చేతితో తాకిన వాళ్ళు ఎంతమంది? తాకారా? చేతితో తాకి మాత్రమే ఉంచుకొని దాన్ని హృదయంలో తీసుకుని జీవితంగా మార్చకపోతే నవీన పిలాతులు అవుతాం. ఏందంట? నవీన పిలాతులు. ఈ గడియ పిలాతులు అవుతాం.